హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తున్నానండి. మా గార్డెన్లో ఉన్నటువంటి ఈరోజు వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ చూపిస్తున్నానండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి నోటిఫికేషన్ షేర్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి, మా గార్డెన్లో ఒక మునగ చెట్టు అయితే ఉందండి. చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. కాయలు కూడా చాలా బాగా అయితే ఉంటాయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి. నేను మునగాకుని అప్పుడప్పుడు పప్పులో కూడా వేస్తూ ఉంటాను. మునక్కాయ కర్రీ కూడా చేస్తూ ఉంటానండి. ఇలా మునగాకుని ఉడకబెట్టేసి దాన్ని ఫ్రైలాగా చేసేస్తూ ఉంటాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి, హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా అప్పుడప్పుడు మనం మునక్కాయలు తినడమే కాదండి, మునగాకును కూడా చక్కగా మనం ఇలాగా కర్రీ చేసుకుని తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా మా గార్డెన్లో మామిడి చెట్టు కూడా ఉంది. చూడండి, ఒకసారి ఒక లుక్ వేసేయండి. చాలా నాటుకాయలండి ఇవి. దీన్ని ఈ కాయలను ఏమంటారంటే కలెక్టర్ అంటారండి. మా సైడ్ అయితే కలెక్టర్ కాయలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి తెలిస్తే. ఇలా మునగాకును కూడా నేను అప్పుడప్పుడు పప్పులో వేస్తూ ఉంటానండి. మునక్కాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. చాలా బారైతే ఉంటాయండి. ఇలా చెట్టు నిండా కాయలేనండి. ఆకుల కంటే కూడా కాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. నేను చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా మందికి ఇచ్చేస్తూ ఉంటాను. చాలా కాయలు అయితే ఉన్నాయి కదండి, తెలిసిన వాళ్ళకి, చుట్టాలకి, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చాలా కాయలు అయితే ఇలా హార్వెస్ట్ చేసేసి ఇస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటాయమ్మా అని చెట్టి అనుకుంటూ వస్తారండి. చాలా బాగుంటాయి కాయలు కూడా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా ఆకులను కూడా నేను అప్పుడప్పుడు చక్కగా పప్పులు వేస్తూ ఉంటాను. మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే అద్భుతమైన ఆకులండి ఇవి. 300 రోగాలను నయం చేసే అద్భుతమైన ఆకండి. ఇలాగా మునగాకును మనం పసరు తీసుకొని ఉదయం మార్నింగు చక్కగా ఆ పసరు తాగుతూ ఉన్నామనుకోండి, షుగర్ వాళ్ళకు కూడా కంట్రోల్ అయిపోతుందంటండి. షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలా చేస్తూ ఉంటే క్రమేణా తగ్గిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మునగాకు పసర ఇలాగ మనం పరగడుపున షుగర్ పేషెంట్లకి ఇచ్చాము అనుకోండి, ఎక్కువగా ఉన్న వాళ్ళకి క్రమేణా తగ్గిపోతుందండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఇలా మునగాకుని ఇలా యూజ్ చేయటం మర్చిపోవకండి. మునగాకు మనం కర్రీ చేసుకుని తినకపోతే ఇలా పప్పులైనా వేసుకుని తినొచ్చండి. అంటే వాళ్ళకి అట్లా ఇష్టం లేనప్పుడు మనం పప్పులైనా వేసి చక్కగా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మునక్కాయలు చూసారా ఎంత బాగున్నాయో. ఇలా నేను అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసి ఇంట్లోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుతూ ఉంటానండి. ఆర్గానిక్ మునక్కాయలు కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మునక్కాయలు తినటమే కాదు, మునగాకు కూడా చక్కగా మనం ఇలా పప్పులో వేయటం కానీ, మునగాకు కర్రీ చేసుకోవటం కానీ, ఇలా అప్పుడప్పుడు ఇలా ఈ ఆకుల్ని మనం పసరు తీసుకొని తాగుతూ ఉన్నా కూడా డయాబెటీస్. మునగాకు రోజు మనం ఆహారంలో యూజ్ చేసుకుని తింటూ ఉంటే షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.